बीजेपी मोदी अरे क्या हुआ मोदी मर गया अरे क्या हुआ मोदी मर गया जय कांग्रेस मर गया मोदी मर गया వారి పట్ల నిరసన ఈరోజు జనగాంలో తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు మోడీ అమిత్ షా గద్దె మీద కూర్చున్నారు. అది ఏ దేశంలో కూర్చున్నారు? నెహ్రూ గారి కుటుంబము త్యాగం చేసి తీసుకొచ్చిన ఈ భారతదేశంలోనే కదా వారు ఈరోజు గద్దెనెక్కిర్రు. మరి త్యాగాలకు మారుపేరు, త్యాగాలకు ముందున్న భారతదేశానికి ఆస్తులు కూడా లేకుండా ఆస్తులను కూడా దారబోసిన కుటుంబం ఏదుంది అని అంటే నెహ్రూ కుటుంబం అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో మరి బ్రిటిష్ వారితో పోరాటం చేసే సందర్భంలో అందరినీ ఒక దాటి మీద తీసుకురావడానికి మోతీలాల్ నెహ్రూ గారు మరి ముందున్నారు. అదే లెగసీని కంటిన్యూ చేసుకుంటూ నెహ్రూ గారు కూడా మరి 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత వారి కూతురైన ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం మరి ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వాత అదే కంటిన్యూ చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు మన దేశాన్ని అన్ని దేశాలతో పాటు పోటీలో ముందుంచాలనే ఉద్దేశంతో వారు పోరాటం చేస్తున్న సందర్భంలో ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత సోనియమ్మ మరి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా మరి వీళ్ళు ఈ ప్రతిపక్షాల కుట్రల మూలంగా మరి 2 సార్లు కూడా ప్రధానమంత్రి అవకాశం కూడా వారు త్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసుకుంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, అలాగే అస్సాం నుండి గుజరాత్ వరకు కూడా 10,000 కిలోమీటర్ల పాదయాత్రను కూడా చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ప్రియాంక గాంధీ గారు కూడా అలాగే కుటుంబం మొత్తం కూడా భారతదేశం కోసం వారు పోరాటం చేసి తీసుకొచ్చిన భారతదేశం కోసం ఆస్తిని కూడా వారు ఆలోచించకుండా భారతదేశానికి త్యాగం చేసిన కుటుంబానికి మరి అమిత్ షాను మోడీ ఇద్దరు కూడా 4వ సారి అధికారంలో రావాలంటే ఏం చేయాలి అని వాళ్ళకి అర్థం కాక ఇక ఎలాగో వీళ్ళు వస్తే గద్ద దిగాల్సి వస్తుంది, ఏదో చేసి వీళ్ళ మీద కుట్ర పన్నాలని చెప్పేసి కావాలని లేని ఆరోపణలు ఏదైతే నేషనల్ హెరాల్డ్ ఏదైతే ఉందో దాని మీద అంటే మామూలుగా అది స్వచ్ఛంద సంస్థ సంబంధించింది. దాంట్లో ఇలా వీళ్ళ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు చేసి కేసు పెట్టడం జరిగింది. మరి ఆ కేసు కోర్టులోకి వెళ్ళిన తర్వాత అది ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు, ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తి పెట్టిన కేసు, ఇది చెల్లదు, కావాలని పర్సనల్ ఖర్చు మీద పెట్టిన కుట్ర కారణంగా పెట్టిన కేసు అని చెప్పేసి ఢిల్లీ కోర్టు కొట్టేయడం జరిగింది. అంటే దీని పట్ల మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించండి. మీరందరూ కూడా బీజేపీ చేస్తున్న కుట్రలు ఏమున్నాయో, వాళ్ళు అధికారంలో రావడానికి ఏం చేస్తున్నారో, అసలు భారతదేశం ఈరోజు మనందరం ఈరోజు ఈ స్థాయికి ఉన్నాము. మళ్ళీ ఇతర దేశాలకు పోటీలో ఉన్న ముందంజలో ఈ భారతదేశం ఉంది అని అంటే ఎవరి మూలంగా మరి అది నెహ్రూ కుటుంబము, అది రాహుల్ గాంధీ గారు ముందుకొస్తున్నారు. మనందరికీ కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, నా దేశం బాగుండాలని చెప్పేసి ముందుకొస్తుంటే మరి కుల మతాలు అలాగే మతపరంగా బీజేపీ వస్తున్నందుకు మీరందరూ కూడా ఆలోచించండి. మతం అనేది మరి భారతదేశంలో మతం అనేది రాదు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ కుట్రలను తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున